గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఇవాళ ఏం పెద్ద సబ్జెక్ట్ ఏం రికార్డ్ చేస్తలేను. జస్ట్ ఇంటి బయటకు వచ్చాను కొద్దిగా వాక్ చేద్దామని. ఇక్కడిక్కడే చాలా స్లిప్పరీగా ఉంది. ఎనీవేస్ షూస్ అన్నీ మంచి దిట్టంగా వచ్చిన కిందికి. కాకపోతే మీ అందరికీ కూడా ఒక మెసేజ్ ఏంటంటే, ఇలాంటి వాతావరణంలో కూడా చూసారా, చెట్లంతా కూడా మొత్తం స్నో మొత్తం అక్యుములేట్ అయిపోయింది అన్ని చోట్ల. ఇలాగుంటుంది. అయినా కూడా ఎవ్వరు వాళ్ళ పనులు ఆపరు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే ఇవాళ సాటర్డే వీకెండ్ కాబట్టి స్కూల్ అది లేదు, మండే నుంచి ఓపెన్ అవుతుంది. మార్కెట్కి వెళ్ళారు పాప అల్లుడు చిన్న పని మీద. అదన్నమాట. చూసారా మంచు ఎట్లా, స్నో ఎట్లా కురుస్తూ ఉందో. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ అప్ కంప్లీట్లీ. ప్రతికూల పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకుంటారు. వెదర్ని తిడితే వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఏమంటారంటే, వెదర్కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి అంతే. పనులు మాత్రం ఎక్కడ ఆగవు. మండే కూడా ఉంటుంది ఇది, అయినా కూడా కంటిన్యూ చేస్తారు అలా పనులన్నీ కూడా. సెలవులు పెట్టడాలు అవి ఏముండవు, పనులు చేస్తూనే ఉంటారు. సో అదన్నమాట. మనకు చిన్న కష్టం వస్తే ఊతద్దంలో పెట్టి, అబ్బో నా వల్ల కాదేమో, వెదర్ గిట్ట బాగాలేదు, వర్షం పడుతుంది అని అనుకుంటాం కదా. ఇక్కడ అట్లా ఏమనుకోరు. చూసారా ఎవరో నడుస్తున్నారు, కామంగా నడుస్తుంటుంది ఇక్కడ ప్రతిదీ కూడా. వర్క్ విల్ గో ఆన్ అండ్ ఆన్, నో వన్ కెన్ స్టాప్ ఇట్. దే ఆర్ అన్స్టాపబుల్ పీపుల్. ఇది మనం నేర్చుకోవాలి. ఓకే, రైట్ దెన్. ఈ రకంగా చూసుకుంటే మనం చాలా అదృష్టవంతులం రియల్గా. మన సౌత్ ఇండియా ముఖ్యంగా వెదర్ ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి మన పనులు ఆపొద్దు. ఆల్వేస్ బీ యాక్టివ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇక మొత్తం కురుస్తుంది నా మీద కూడా మంచు. చలో దెన్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. అందరూ సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. ఓకే, పిల్లలు మాత్రం తెగ ఆడుతున్నారు, ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు మొత్తం. మనం అంత సీన్ లేదులే, ఏదో ఇట్లా దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసుడే. చలో దెన్, బై బాయ్, లవ్ యూ ఆల్. ఆయుష్మాన్ భవ.